నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలిత త్రిశతి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. ఈరోజు నామం వచ్చేసి 91 నామము హ్రీం పద రాజ్య. హ్రీం పద రాజ్య హ్రీం పదేన ఏకాక్షర బీజ మంత్రేణ ఆరాధితో యోగ తదా హ్రీంకారణేవ సంసిదో భుక్తిం ముక్తిం చ విదంతి ఇది భువనేశ్వరి కల్పనా వాచానదితి యావత్. ఓం హ్రీం పదరాజ్యాయ నమః. భావార్థము: హ్రీం పద రాజ్య, హ్రీం అను ఏకాక్షర బీజ మంత్ర పదంతో ఆరాధింపబడుటకు యోగ్య, హ్రీంకారనైవ సంసిదో భుక్తి ముక్తిం చ విదంతి. హ్రీంకార జపం వలన సంసిద్ధునకు భక్తి ముక్తులు ప్రాప్యమగును అని భువనేశ్వరి కల్పవచనం. ఓం హ్రీం పదరాజ్యాయ నమః. గమనికండి, భగవద్పాదుల వారు పంచదశి మంత్రము వర్ణమాల స్థావమున హ్రీం శ్రీమతి ప్రతిదినము జపతం తవాభ్యం కీం నామ దుర్లభిః మహా త్రిపురాదివాసి అనిరి. శ్రీహర్షుడు చింతామణి మంత్ర సందర్భంగా హ్రీం మహాత్మ్యచ మనువని చెప్పాను. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. 92 నామము హ్రీం గర్భ. హ్రీం గర్భ హ్రీం శబ్దార్థ సగుణ మూర్తాయ స్త్రీ సంస్రహ గర్భే శ్వాసరూపే సా శక్తిక అవినాభావ సంబంధేన యస్య సా తదా మమ యోనిర్మః దర్భాం తస్మిన్ గర్భం తదా మాయం ఇతి వచనత్. ఓం హ్రీం గర్భాయ నమః. హ్రీం గర్భ హ్రీం శబ్దార్థములు సగుణ రూపములకు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వీయ శక్తి సాహితులై పరమేశ్వరి గర్భమునందు శ్వాస రూపమునందు అవినాభావ సంబంధముగా ఉన్నారు. కావున శ్రీదేవి హ్రీం గర్భ. మమ యోనిర్మః దర్భః తస్మిన్ గర్భం దదామాయం, దాని యందు నేను గర్భము నుంచెదను అని భగవద్వచనం. ఓం హ్రీం గర్భాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. 93వ నామము హ్రీం పద బీద. హ్రీం పద బీద హ్రీంకార అభిధ నామ యస్య స తదా సమిష్టి రూపాయ సమిష్టి శబ్దవాచత్వ నియమాదిత్యాభిసంధ్య. ఓం హ్రీం పదాభిధాయ నమః. హ్రీం పదాభిహిద హ్రీంకార పదము నామధేయముగా కలది. కావున హ్రీంకార పదాభిధ సమిష్టి రూపమైన దానిని సమిష్టి శబ్దము చేతనే చెప్పవలయునని నియమము. పరదేవత సమిష్టి రూప హాకార రేఫ ఈకార అనుస్వర సాహిత్యమగు సమిష్టి శబ్దము చేతనే చెప్పుట. ఓం హ్రీం పదాభిధాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. 94వ నామము హ్రీంకార వాచ్య. హ్రీంకార వాచ్య మాయోపాధిక బ్రహ్మణి కల్పిత ధర్మేణ శబ్ద ప్రవృత్త్యత్పత్తే హ్రీం పదస్య వాచ్య రుఢ్యాత్యర్థ. ఓం హ్రీంకార వాచ్యాయ నమః. హ్రీంకార వాచ్య మాయాను ఉపాధిగా కలిగిన బ్రహ్మ చైతన్యమునందు కల్పితమైన ధర్మం వలన శబ్ద ప్రవృత్తి కలుగుచున్నది. హ్రీంకార పదమునకు వాచ్యార్థమగుట చేత రుఢ్యార్థమగుట చేత శ్రీదేవికి హ్రీంకార వాచ్య నామము. ఓం హ్రీంకార వాచ్యాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. 95వ నామము హ్రీంకార పూజ్య. హ్రీంకార పూజ్య మూలమంత్రేణ పూజయత్ ఇది పూజాంగత్వేన మూల మనిర్వియోనియోగః శ్రూయతే. మూలమనశ్చ దేవతాయ స్వాకం నామేతి వచనాత్ అంతర్ముఖానామేవ మంత్రశాస్త్రేషు తన్మన్న ఉత్పన్నతత్ హ్రీంకారం నమోంతమోచ్చార్య యదా గురు సాంప్రదాయం శ్రీచక్రాదో మూల దేవత పూజనీయే త్యాగమర్హస్యత్ హ్రీం బీజవాయ పూజాహితం యోగ్య అతి ప్రియ బీజనామత్వాదిత్యాభిప్రాయ. ఓం హ్రీంకార పూజాయ నమః. భావార్థము:
ఓం నమ శివాయ. హ్రీంకార పూజ్య మూలమంత్రేణ పూజయత్ అనువచనము ప్రకారము మూలమంత్రంచే పూజింపవలెనని మూలమంత్రమునకు పూజాంగముగా వినియోగము. మూలమంత్రమే దేవత యొక్క స్వీకీయ నామమని ఆగమ వచనం. అంతర్యాగులకు అంతర్ముఖులకే ఆ నామం వలన మంత్రశాస్త్రంలో ఇత్యత్పన్నత కలుగుచున్నది. కావున నమః అంతముగా హ్రీంకారమునుచ్చరించచే స్వాగురు సాంప్రదాయానుసారంగా శ్రీచక్రాదులందు మూలదేవత పూజింపతగి ఉన్నదని ఆగమ రహస్యం. కావున శ్రీదేవి హ్రీం బీజం చేతనే పూజింపదగి ఉన్నదని కారణమేమనగా హ్రీం బీజం శ్రీదేవికి అతి ప్రియమైన బీజనామమని అభిప్రాయం. ఓం హ్రీంకార పూజ్యాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.